కొంతకాలంగా ములుగు జిల్లా నుంచి మరి భద్రాచలం నియోజకవర్గం ములుగు జిల్లా నుంచి మొదలైనటువంటి మరి కేంద్ర బలగాల మోహరింపుతో అటు తెలంగాణ ప్రాంతంలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సా కానీ ఆంధ్ర కానీ మరి మహారాష్ట్ర కానీ ఈ బార్డర్ అంతా కూడా 5th షెడ్యూల్ ఏరియా ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఆదివాసీలకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు హక్కులు ఉన్నాయి. వాటన్నింటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు మరి ఆదివాసీ సంఘాలు కానీ గిరిజన సంఘాలు కానీ దళిత సంఘాలు బహుజన సంఘాలు ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని ర్యాలీ చేసి నాకు అదేవిధంగా ఇక్కడ మన కలెక్టర్ గారికి కూడా వారు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మెమోరాండాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా మరి ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మరి ఆదివాసీలు నివసించేటువంటి అటవీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం ఉండాలి. స్వేచ్ఛగా వాళ్ళు అడవిలోకి వెళ్లి ఆదివాసీలు వాళ్ళకు కావలసినటువంటి కాయలు పండ్లు గడ్డలు చీపుర్లు ఇప్ప పువ్వులు మరి వాగులలో చేపలు ఇట్లాంటివన్నీ కూడా నిత్యావసరం వాళ్లకు జీవనాధారం. అవి కూడా ఇవాళ వాళ్ళు బయటికి రాకుండా భయం గుప్పిట్లో బతుకుతా ఉన్నారు. ఇట్లా కొన్నాళ్ళు గడిస్తే ఆకలితో చనిపోయే ప్రమాదం కూడా ఉంటది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని మరి నా అభిప్రాయం కూడా నేను కూడా అదే చెప్తూ ఇవాళ మా సంఘాలన్నీ కూడా ఇచ్చినటువంటి వినతి పత్రాలు కేంద్రం దృష్టికి రాష్ట్రపతి గారి దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి మరి అదే విధంగా అక్కడ జీవించేటువంటి అమాయకపు ఆదివాసీ బిడ్డల యొక్క హక్కులను వాళ్ళ జీవించే స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉంది. మనము రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి ఇటు పోలీసుల వైపు నుంచి కానీ అటు నక్సల్స్ వైపు నుంచి కానీ ముఖ్యంగా ఆదివాసుల ప్రాణాలు పోకుండా కూడా మనమందరం బాధ్యత తీసుకొని శాంతి వాతావరణాన్ని నెలకొల్పాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈరోజు ఆందోళనలో బతుకుతా ఉన్నారు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు స్పందించే వరకు వారి దృష్టికి కూడా నేను ఈ యొక్క సమస్యను తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.